ఒక గ్రామంలో రాము అనే పేద రైతు నివసిస్తున్నాడు. అతనికి కొంత తక్కువ భూమి మాత్రమే ఉండేది. ఆ భూమిపై అతను శ్రమతో వ్యవసాయం చేస్తున్నాడు. కానీ తరచుగా వర్షం లేకపోవడం లేదా పర్యావరణ మార్పుల కారణంగా పంటలు చెడిపోయేవి మరియు రాము అప్పులలో మునిగిపోయేవాడు. అయితే రాము నిజాయితీగా శ్రమయుతంగా ఉండి ఎప్పటికప్పుడు ఇతరుల సహాయానికి ముందుకొస్తూ ఉండేవాడు. ఒకరోజు తన పొలంలో ఆరుపట్టి ఉండగా అతను ఒక మెరిసే పాత్రను కనుగొన్నాడు. అతను ఆ పాత్రను తీసుకుని చూడగా అది సాధారణ పాత్ర కాక ఒక జాదుకి పాత్రగా మారింది. అప్పటి వరకు అతను ఏం కూడా ఉంచినప్పుడు అది డబ్బులుగా మారిపోతూ వస్తుండింది. రాము ఆ పాత్రను కేవలం అవసరానికి మాత్రమే ఉపయోగించాడు. కొంచెం అన్నం, కొంచెం డబ్బు మరియు కుటుంబానికి సహాయం. అతను కరుణకు మించిన ఆశలు పెట్టుకోలేదు. కాలక్రమేణా అతని పరిస్థితి మెరుగుపడింది. ఒకరోజు గ్రామంలోని దుర్మార్గమైన జమీందారు ఈ విషయం తెలుసుకున్నాడు. అతను బలవంతంగా ఆ పాత్రను తీసుకుని అందులో చాలాస పెట్టాడు. తద్వారా అతను మరింత ధనవంతుడు కావాలని కోరుకున్నాడు. కానీ జాదు పాత్ర అతని లాలసకు ప్రతిస్పందించింది మరియు అతని అన్ని డబ్బులు, సొమ్ము, సొన్నాలు అటుపై పోయాయి. రాము ఆ పాత్రను తిరిగి పొందాడు. కానీ అతను దాన్ని గ్రామ దేవాలయంలో దానం చేయడానికి వెళ్ళాడు. అందరికీ సహాయం అందించాలని కోరుకున్నాడు.